సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. బాలినేని గారి స్టేట్మెంట్ చూశారు కదా సార్. ఓకే, రుజువులు ఏమైనా ఉంటే నేను కన్ఫర్మ్డ్గా దానికి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నాను. సో ఆ రోజు సంతకం విషయం అంటారా, అది క్యాబినెట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు బయటికి రాబట్టి ఆయన మీద ఈ బురద చల్లుదామనా? ఖచ్చితంగా అంతేనా? ఎందుకంటే ఈ సంఘటన లంచం ఇది రావటం, దాంట్లో జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ మోరల్గా. లీగల్గా ఏం జరుగుతుంది అనేది అది సెకండరీ. మోరల్గా ఇది జరిగిందనేటువంటిది బట్టబయలు చేయటం. ఇప్పుడు మన వ్యవస్థలనైనా ఏదో ప్రలోభ పెట్టో లేకపోతే లంచాలు ఇచ్చో లేకపోతే అధికారం దీంతో మేనేజ్ చేయొచ్చు, కానీ అమెరికా వాడిని మీరేం మేనేజ్ చేస్తారు? వాడు వివరాలతో సహా చెప్పాడు. కొన్ని చోట్ల ఏమన్నాడు, టాప్ మోస్ట్ అఫీషియల్ అన్నారు. ఇంకో చోట అయితే క్రిమినల్ కేసులో అయితే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే చెప్పింది. దాంట్లో ఏమీ రెండో థాట్ లేదు కదా. లేనప్పుడు ఏంటంటే ఆ బ్లేమ్ అంతా ఆయన మీదకు దోసేయటానికి, ఆ రోజున కన్సర్న్ మినిస్టర్ కాబట్టి. రైట్, అదే. సో ఆయన ఏంటంటే ఇదంతా నా మీదకి ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో బయటకు వచ్చి జరిగినట్టుగా చెప్పాడు. వీళ్ళు సంతకాలు పెట్టారని మాట్లాడుతున్నారు. సంతకం నేను దేనికి పెట్టాను? అర్ధరాత్రి 1 గంటకు లేపి నన్ను ఎందుకు పెట్టుకొచ్చారు? మరుసటి రోజు క్యాబినెట్ ఉంది. క్యాబినెట్లో టేబుల్ ఐటమ్ లాగా ప్లేస్ చేయాలి అంటే కన్సర్న్ మినిస్టర్ సంతకం కావాలి. నేను దానికి పెట్టాను. అగ్రిమెంట్స్లో ఎక్కడన్నా నా సంతకాలు ఉన్నాయా? మీరు చేసిన దాంట్లో నా ప్రమేయం ఏమన్నా ఉందా అనేటువంటిది అతను ప్రశ్నిస్తున్నాను. అది వదిలేసి నువ్వు రష్యా వెళ్ళినప్పుడు ఏం చేసావు మేము చూసాం, మాకు తెలుసు, మేము అది బయట పెడతాం అని ఆయన అంటే, నువ్వు అమెరికాలో ఏం చేసావో నాకు తెలుసు, నేను బయట పెడతాను ఈయన అంటున్నాడు. సో గతంలో కలిసి ఉన్నప్పుడు చేసినటువంటి ఉన్నాయి కదా రకరకాల కార్యక్రమాలు. ఒకళ్ళు సీక్రెట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవడు బయట పెడతా అంటాడు. నిజంగా పెడితే ప్రజలకు తెలుస్తుంది కదా. అవును, ఎప్పుడు బయట పెట్టడం. కాబట్టి ఏంటంటే బ్లేమ్ గేమ్ ఇదంతా. ఓకే, నువ్వంటే నువ్వు. కానీ మనం కామన్ సెన్స్తో ఆలోచించినా కానీ ఎంతమంది 24-25 మంది మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా ఏ మినిస్టర్కైనా తన శాఖకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ఉందా ఆ రోజున? పైగా అధిక మొత్తంలో 25 సంవత్సరాలకు ఒక కాంట్రాక్ట్ అదానికి ఇచ్చేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిధిలో ఉంటుందా? మనం కామన్ సెన్స్తో ఆలోచన. ఆయన అయితే సీఎంగా ఉంటారు కానీ ఈయన మారిపోవచ్చు. అంతే కదా మారిపోవచ్చు. పైగా అంతలో డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈయన తీసుకుంటే ఉంటాడా? ఇప్పుడు అదే అన్నట్టున్నారు ఆయన కూడా. ఖచ్చితంగా అదే కదా. ఖచ్చితంగా ఎవరున్నా సరే అన్ని విషయాలు ఏదన్నా చివరికి ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా సీఎంఓ ఆఫీస్ నుంచే జరగాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రి అని పేరు పెట్టింది కారణం ఏంటి? ఏ శాఖకి ఏ అధికారం లేకుండా హోమ్ మినిస్టర్ సుచరిత ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు. అది సీఎంఓ ఆఫీస్లో కూర్చున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే జరిగేది. కాబట్టి నిర్ణయాలన్నీ పై లెవెల్లో మీరు తీసుకొని, ముడుపులన్నీ పై లెవెల్లో మీరు తీసుకొని విషయం దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను బలిపశం చేస్తానంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? సరే, ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశాడు? అంత నిజాయితీగా ఉన్నాడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చెప్పినంత అంటే ఉండకపోవచ్చు. కానీ అంత పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం ఆయనకి లేదు. అంత పెద్ద నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంతకం పెట్టు అంటే కన్సర్న్ మినిస్టర్ కాబట్టి చచ్చినట్టు పెట్టాల్సిందే. వేరే మార్గం ఏముంది ఆయన దగ్గర? ఆయన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా, మంత్రి పదవి దృష్ట్యా తప్పదు కదా. కాబట్టి జరిగింది ఏంటనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా కళ్ళ ముందు ఉంది. కానీ విచిత్రకరమైనటువంటిది, విషాదకరమైన విషయం ఏంటంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేకపోవడం. ఎందుకంటే అదాని అవ్వటం వల్ల. ఇక్కడ అదాని రైట్, అతనికి కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉండటం, దానికి తోడు వాళ్ళు డైరెక్ట్ చేయటం మూలానే అదాని వీళ్ళని అప్రోచ్ అవ్వటం, మధ్యలో సఖీ ఉండటం. కరెక్ట్. ఇవన్నీ ఇన్ని లింకుల మూలాన ఏంటంటే ఎవ్వరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎవ్వరు దీని మీద మాట్లాడకపోవటం. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చినటువంటి చర్యలంటూ తీసుకోవడం మొదలు పెడితే ఆ పైన ఉన్న వాళ్ళందరి మీద తీసుకున్న తర్వాత చివరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. వాళ్ళందరూ చేతులు కాలిన తర్వాత కానీ ఇక్కడ దాకా రాదు. అది జరుగుతుంది అనుకోవటం మనది అత్యాశ అవుతుంది. సో కాబట్టి అదే 4 రోజులు డిస్కషన్ అంతే. మనకేంటంటే ఒకే టాపిక్ మాట్లాడుకోవటం కాకుండా కొత్త టాపిక్స్ ఒక 4 రోజులు మీరు అదే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆ వారం రోజులు చప్పచప్పగా ఉంటాయి, ఏం టాపిక్స్ ఉండవు. రైట్. సో ఆయన బయటకు వచ్చాడంటే మళ్ళీ ఒక 2-3 రోజులు అందరికీ కావాల్సినటువంటి కంటెంట్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటి కంటెంట్లో ఒక భాగమే. కానీ దీని మూలాన ఏదో ఊడిపడిపోద్దని కానీ
లేకపోతే ఆ పోయిన 1750 కోట్ల రూపాయలు వెనక్కి వస్తుంది అనేటువంటిది అది అత్యాశ అవుతుంది.